హాయ్ లుడు, మీరు ఎక్కడున్నారు అనేది నాకు తెలియదు. నెల్లూరులో ఉన్నారు అని అన్నారు కదా, నెల్లూరులో ఉన్నారు అని అన్నారు. ప్లస్ ఏంటంటే మీరు కామెడీ బాక్స్లో అత్త అత్త అని పెడుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నా కుటుంబ సభ్యుల్లో నువ్వు ఒక వ్యక్తివని నేను అనుకుంటున్నాను. మంచి మనసు ఉంటే ఎక్కడికి వెళ్ళినా నీకు దేవుడు ఆశీర్వదిస్తారు. అల్లుడు నీ గురించి ప్లేర్ చేస్తాను. నాకు ఏంటంటే నాకు ఫాలో అవ్వాలి, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ప్లస్ ఏంటంటే మీరు కూడా బాగుండాలి. మీరు చేసే పనికి ఎలాంటి అడ్డంకులు లేకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి. ఇది ఒక్కటే నేను ఈ సండే రోజు మేము అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ప్లస్ ఏంటంటే అల్లుడు మీరు ఎక్కడున్నారో నాకైతే తెలియదు. మీరు వచ్చాక మాత్రం కంపల్సరీ మాకు ఒక్కసారి కనపడాలి. అసలు నా ఇంట్లో నా తోడబుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, నా అంతకన్నా ఎక్కువగా ఉన్నారు మీరు. మీరంటే నా తోడబుట్టిన తమ్ముడు అనుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్స్. మీరు నాకు మెసేజ్లు, నాకు కామెంట్ బాక్స్లు, నాకు లైక్ చేసినందుకు. ఒక మెట్టి మీ వల్లే నేను అందరూ నాకు ఫాలో అయ్యే వాళ్ళందరూ నాకు సపోర్ట్ ఉన్నారు చూడండి. వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. ఒక ఎదరికి వెళ్ళాలని ట్రై చేస్తున్నాను. నాకు చక్కగా మెసేజ్ పెడుతున్నారు, నాకు చక్కగా కామెంట్ బాక్స్లో కామెంట్ పెడుతున్నారు. నాకు అంతకన్నా ఎక్కువ కొంతమంది కొంచెం హాయ్ బంగారం ఇవన్నీ తగ్గించండి, మామూలుగా పెట్టండి. బాగున్నావా ఇది అని పెట్టండి. నాకు పెట్టే వాళ్ళలో ఒకరు ఏమనుకోకుండా అన్న, కొంచెం ఏంటంటే ఒక ఆడపిల్లను కదా, కొంచెం బాగా ఎట్టండి. బాగుంటే బాగున్నాను, బాగుందమ్మా, లేకపోతే వద్దు అలాగ బంగారం గట్ట అవన్నీ వద్దు, ఏమనుకోకండి. మీకు అలా చెప్తున్నానని దయచేసి మీరందరూ నాకు బాగానే పెడుతున్నారు. పెట్టట్లేదని నేను అనట్లేదు. కొంచెం బంగారం అన్నది తీసేయండి, అది ఒక్కటే తీసేయండి. అల్లుడు నువ్వు ఎక్కడున్నా మళ్ళీ కలవాలి మిమ్మల్ని. మీరు ఆంధ్రాకి వచ్చాక కంపల్సరీ మమ్మల్ని కలవాలి. మా తమ్ముడు అనుకుంటున్నాను, నిన్ను నా సొంత తమ్ముడు అనుకుంటున్నాను. నాకు అందరూ లేను అనాథలాగా బతుకుతున్నాను. నువ్వు నా తమ్ముడు అనుకుంటున్నాను కాబట్టి కంపల్సరీ నువ్వు ఆంధ్ర వచ్చాక నువ్వు మర్చిపోకూడదు. మెసేజ్ పెట్టు, నేను కంపల్సరీ ఎక్కడ అంత దూరం రాలేను. ఒకసారి అల్లుడు అని అన్న వరకు తోడబుట్టిన తమ్ముళ్ళలాగానే ఫీల్ అవుతున్నాను. ఉంటాను అల్లుడు, బాయ్.